భజన చేసే విధము తెలియండి, జనులార మీరు జపం చేస్తూ ధన్యమవ్వండి. భజన చేసే విధము తెలియండి, జనులార మీరు జపం చేస్తూ ధన్యమవ్వండి. భజన అంటే గంతులేస్తూ ఘంటనాదము చేయరాదు. భజన అంటే గంతులేస్తూ ఘంటనాదము చేయరాదు. కంటి నిండా స్వామి రూపం, ఒంటి నిండా పులకరింత. భజన చేసే విధము తెలియండి, జనులార మీరు జపం చేస్తూ ధన్యమవ్వండి. నిద్రలేసి నీటిలోన మునిగి తేలితే ఒళ్ళు శుద్ధి. నిద్రలేసి నీటిలోన మునిగి తేలితే ఒళ్ళు శుద్ధి. పులకరిస్తూ స్వామి నామం పలుకుతుంటే బుద్ధి శుద్ధి. పులకరిస్తూ స్వామి నామం పలుకుతుంటే బుద్ధి శుద్ధి. భజన చేసే విధము తెలియండి, జనులార మీరు జపం చేస్తూ ధన్యమవ్వండి. భజన అంటే గంతులేస్తూ ఘంటనాదము చేయరాదు. కంటి నిండా స్వామి రూపం, ఒంటి నిండా పులకరింత. భజన చేసే విధము తెలియండి, జనులార మీరు జపం చేస్తూ ధన్యమవ్వండి. ఇష్టదైవము నామస్మరణ నిష్టగా పఠించి చూడు. ఇష్టదైవము నామస్మరణ నిష్టగా పఠించి చూడు. అష్ట ఐశ్వర్యంబులన్నీ పుష్టిగా లభించు మనకు. అష్ట ఐశ్వర్యంబులన్నీ పుష్టిగా లభించు మనకు. భజన చేసే విధము తెలియండి, జనులార మీరు జపం చేస్తూ ధన్యమవ్వండి. భజన చేసే విధము తెలియండి, జనులార మీరు జపం చేస్తూ ధన్యమవ్వండి. భజన అంటే గంతులేస్తూ ఘంటనాదము చేయరాదు. కంటి నిండా స్వామి రూపం, ఒంటి నిండా పులకరింత. భజన చేసే విధము తెలియండి, జనులార మీరు జపం చేస్తూ ధన్యమవ్వండి.